నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మరో బాదుడుకు సిద్ధమైన వైకాపా ప్రభుత్వం ఆస్తి పన్ను 5% పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ వెలిగొండ ప్రాజెక్టు 17 ఏళ్లుగా పూర్తి కాలేదన్న కాగ్ ఈ నెలలోనే జాతికి అంకితం చేస్తామని జగన్ సర్కారు ప్రచారం బీఈడీ చేసిన వారు ఎస్జీడీ పోస్టులకు అర్హులేనన్న ప్రభుత్వం సుప్రీం తీర్పు ఉన్న ఎన్సీటీఈ స్పష్టత ఇవ్వనందున అనుమతి టిడ్కో ఇళ్లను అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్న జగన్ దాదాపుగా పూర్తి చేసిన నివాసాలను పాడుబెట్టిన దుస్థితి 12,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఏపీ తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు లబ్ధి గ్రామ పంచాయతీలు పురపాలక సంఘాలు నగరపాలక సంస్థల పరిధిలో అదనపు బాదుడుకు వైకాపా సర్కారు రంగం సిద్ధం చేస్తోంది ఆస్తి పన్ను మరో 5% పెంచేందుకు పచ్చజెండా ఊపింది ఇళ్ల నుంచి చెత్తను సేకరించే గ్రీన్ అంబాసిడర్లకు గౌరవ వేతనం చెల్లించేందుకు ఆస్తి పన్నులో 5% వినియోగ రుసుముగా చెల్లించాలని ఈ మొత్తాన్ని ఆస్తి పన్నుతో కలిపి వసూలు చేయాలని 4వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది పట్టణ స్థానిక సంస్థల్లో 2 ఏళ్లకోసారి ఆస్తి పన్ను రేట్లను కనీసం 25% పెంచడానికి అనుమతించాలని ఆర్థిక సంఘం సూచించగా ప్రతిపాదనలు సమర్పించాలని పురపాలక శాఖ కమిషనర్ను ప్రభుత్వం కోరింది ప్రొఫెసర్ గుమ్మడి నాంచారయ్య అధ్యక్షతన ఏర్పాటైన 4వ రాష్ట్ర ఆర్థిక సంఘం 2019 అక్టోబర్ 30న 31 సిఫార్సులతో తుది నివేదికను అందించింది నివేదికపై జనవరి 31న జరిగిన మంత్రిమండలి సమావేశంలో చర్చించారు కొన్ని ప్రతిపాదనలను ఆమోదించి మరికొన్నింటిని పక్కన పెట్టారు చర్యల నివేదికను గురువారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం 17 ఏళ్లుగా పూర్తి కాలేదని కాగ్ ఎండగట్టింది ప్రకాశం నెల్లూరు కడప జిల్లాల్లోని 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు 15 లక్షల మందికి తాగునీరు అందించేందుకు శ్రీశైలం నుంచి 43.8 టీఎంసీల వరద జలాలను మళ్లించేలా రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టును 2005లో ప్రారంభించారు బడ్జెట్లలో నిధులు కేటాయిస్తున్నా అందుకు తగ్గట్టు ఖర్చు చేయకపోవడంతోనే పూర్తి కావడం లేదని తప్పుపట్టింది కానీ జగన్ సర్కారు మాత్రం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఈ నెలలోనే జాతికి అంకితం చేస్తామని ప్రచారం చేసుకుంటోంది వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి టన్నెళ్ల నిర్మాణం పూర్తయినా జలాశయంలో నీళ్లు నింపే పరిస్థితులు లేకపోవడం డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయకపోవడం వల్ల ఆయకట్టుకు నీరందించే పరిస్థితులు లేవని కాగ్ తన నివేదికలో తూర్పారబట్టింది గుత్తేదారులకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకున్నారని దుయ్యబట్టింది 2017 నుంచి 2021 వరకు 2,190 కోట్లు బడ్జెట్లో కేటాయించినా 1,270 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొంది నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వు అభయారణ్యంలో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టులో టన్నెళ్ల తవ్వకాన్ని మాన్యువల్ డ్రిల్ బ్లాస్టింగ్ పద్ధతికి మార్చివేశారన్న కాగ్ అలా మార్చే ముందు పర్యావరణ పరంగా ఎలాంటి ప్రభావం పడుతుందో పరిశీలించకుండానే 2020లో నిర్ణయం తీసుకున్నారని తప్పుబట్టింది 2 సొరంగంలో తవ్వకాలు చేసేందుకు అనుమతులు లేకుండానే 3 చోట్ల ఆడిట్ తవ్వకాల పనులు చేపట్టారని 2022 ఏప్రిల్లో 277 కోట్ల రూపాయలతో ఎలాంటి అనుమతులు లేకుండానే గుత్తేదార్తో అనుబంధ ఒప్పందం కుదుర్చుకున్నారని కాగ్ కుండబద్దలు కొట్టింది టన్నెల్ బోరింగు మిషన్తో పనిచేసేటప్పుడు కాంక్రీట్ లైనింగును ముందుగా సిద్ధం చేసుకున్న సెగ్మెంట్లతో చేస్తారన్న కాగ్ తరువాత టన్నెల్ బోరింగు మిషన్ను ఉపయోగించకపోవడంతో కట్టర్లు సెగ్మెంట్ల కోసం చేసిన ఖర్చు 2.96 కోట్లు వృధా అయిందని స్పష్టం చేసింది ధరల్లో వ్యత్యాసాలు బ్యాంకు హామీలు బీమా ఛార్జీల తిరిగి చెల్లింపు తదితర వాటి కోసం ఒప్పంద విలువ కన్నా 630.57 కోట్లు అదనంగా చెల్లించారని కాగ్ విశ్లేషించింది లింకు కాలువల నిర్మాణాల్లో లోపాల వల్ల 2 సొరంగం చివర 4.110 కిలోమీటర్ల వరకు నీరు నిల్వ ఉండే ప్రమాదం ఉందన్న కాగ్ సొరంగం నుంచి నీరు బయటకొచ్చే ప్రదేశం వద్ద అక్కడి నుంచి నీటిని తీసుకెళ్లే లింకు కాలువల బెడ్ లెవెల్ తేడా ఉండడంతో ఈ సమస్య తలెత్తబోతోందని స్పష్టం చేసింది
తగినంత నీటి విడుదల సామర్థ్యం లేకుండా ఫీడర్ కాలువ నిర్మించారని 2 సొరంగాల నుంచి గరిష్టంగా 483.32 క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యం ఉంటుందని తెలిపింది. ఫీడర్ కాలువను కేవలం 328 క్యూసెక్కుల సామర్థ్యంతోనే రూపకల్పన చేశారని, ఫీడర్ కాలువకు లైనింగ్ పనులు పూర్తి చేయని కారణంగా కేవలం 214.64 క్యూసెక్కుల జలాల్ని మాత్రమే సరఫరా చేయగలరని వెల్లడించింది. దీనివల్ల అవసరమైనంత మేర నీటిని ఆయకట్టుకు ఇవ్వలేరని కాగ్ స్పష్టం చేసింది. వెలిగొండ టన్నెళ్ల తవ్వకాల్లో భాగంగా వచ్చిన శిథిలాల్ని పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా కొల్లంవాగు సమీపంలో పడేశారన్న కాగ్, టన్నెళ్ల ద్వారా తీసుకొచ్చిన జలాల్ని నల్లమల సాగర్లో నింపారనేది ప్రణాళికగా తెలిపింది. ఈ జలాశయం నిర్మాణంలో భాగంగా 3 ఖాళీల్ని మూసేసినా 4వ ఖాళీని ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళిక నాటికి గుర్తించలేదంది. ఆ ఖాళీలో శాడిల్ డ్యాం నిర్మించాలన్న విషయాన్ని 2019 ఆగస్టులో గుర్తించారన్న కాగ్, శ్రీశైలం వరద జలాల ఆధారంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి నీటి లభ్యతపై సరైన అధ్యయనం చేయకుండానే పాలనామోదం ఇచ్చారని అభ్యంతరం తెలిపింది. కృష్ణానది నుంచి తగినంత నీరు లభించకపోతే 4,323.72 కోట్ల రూపాయల ఖర్చు వృధా అవుతుందని తెలిపింది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి గుత్తేదారులతో ఈపీసీ విధానంలో ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం పని పరిమాణాలతో సంబంధం లేకుండా ప్రతి అంశానికి కేటాయించిన నిర్దిష్ట శాతాలకు అనుగుణంగా చెల్లింపులు చేయాలన్న కాగ్, ప్రాజెక్టు పని పరిధిలో మార్పు లేకపోయినా నిర్మాణాలు, సొరంగాలు తదితర వాటికి ఐబీఎం పరిణామాలకు మించి జలవనరుల శాఖ మంజూరు చేసిందని తెలిపింది. కాలువలు, జలాశయాల మట్టి కట్టల పొడవు తగ్గినప్పుడు దామాషా ప్రకారం ఒప్పంద ధర తగ్గించలేదని కాగ్ గుర్తించింది. ఫీడర్ కాలువ, తూర్పు ప్రధాన కాలువ 2 రీచ్లు, పశ్చిమ గట్టు కాలువ పనుల్లో మార్పు లేకున్నా 249.56 కోట్ల రూపాయల మేర అదనపు మొత్తాలు మంజూరు చేశారంది. ఇందులో 70.62 కోట్లు చెల్లించేశారంది. తూర్పు ప్రధాన కాలువ 2 రీచ్లలో పని పరిమాణం తగ్గినా ఆ మేరకు ధర తగ్గించలేదని కాగ్ తప్పుబట్టింది. ఆ విలువను 111.82 కోట్ల రూపాయలుగా పేర్కొంది. 29.35 కోట్ల విలువైన సొరంగం హెడ్ రెగ్యులేటర్ల పనుల్ని అప్పటి గుత్తేదారును తొలగించి 95.44 కోట్లకు 2017 ఆగస్టులో వేరొకరికి అప్పగించారంది. అందువల్ల 66.09 కోట్ల అదనపు భారం పడినట్లయిందని తెలిపింది. మొదటి టన్నెల్ తవ్వకం పనుల్ని వేరే గుత్తేదారుడికి అప్పగించే క్రమంలో కొన్నింటిని ఒప్పందం విలువ కంటే ఎక్కువగా లెక్కించారన్న కాగ్, వాస్తవంగా 421.29 కోట్ల పని జరగ్గా దాన్ని 475.83 కోట్లుగా చూపారని తప్పుబట్టింది. ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రధాని మోదీని కలవనున్నారు. గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన ఆయన తన అధికారిక నివాసమైన వన్ జన్పథ్లో బస చేశారు. ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం భేటీ కానున్నారు. ప్రధానిని కలిసిన తర్వాత వీలును బట్టి కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్న మండలం ఊటుకూరులో బీటెక్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలానికి చెందిన అరుణ్ కుమార్ కడప అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఊటుకూరు సమీపంలో గదిని అద్దెకు తీసుకుని స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. గురువారం కళాశాల నుంచి మధ్యలోనే బయటకు వెళ్లాడు. సాయంత్రం తోటి విద్యార్థులు గదికి వెళ్లగా ఎంతసేపటికి అరుణ్ స్పందించలేదు. అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా అరుణ్ ఉరివేసుకుని ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. జిల్లా ఏదైనా ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం నుంచి రోజు వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలు మాత్రం ఆగట్లేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలో సుమారు 60 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. నల్లమిల్లికి చెందిన వైకాపా నేతలకు తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణం పూర్తి చేయడానికి తాజా గడువును 2026 మార్చిగా నిర్ధారించినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. గురువారం లోక్సభలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 437,000 హెక్టార్లకు సాగునీటిని అందించే సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారని, ఆ సామర్థ్యాన్ని ఇంకా సృష్టించాల్సి ఉందన్నారు. ఏపీలోని 8 ప్రాజెక్టులకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఏఐబీపీ కింద కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. అందులో మద్దిగడ్డ ప్రాజెక్టు ఒక్కటే పూర్తయిందని వెల్లడించారు. ఇంకా 7 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు వివరించారు.
జగన్ ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సి ప్రకటించిందని ఇప్పటికే నిరుద్యోగులు విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన టెట్ ప్రకటనపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టెట్ పరీక్ష నిర్వహణలో రిజర్వేషన్ అభ్యర్థులకు డిగ్రీ అర్హత మార్కుల్లో అయోమయం నెలకొంది. మరోవైపు టెట్ కు సన్నద్దమయ్యే అభ్యర్థులు పాత సిలబస్ తో పాటు మార్పు చేసిన సిలబస్ ను చదవాల్సి రావడంతో 20 రోజుల్లో ఎలా సాధ్యపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎస్జిటి పోస్టులకు బీఈడీ వారికి అర్హత ఉండదని ఇప్పటివరకు భావించిన అభ్యర్థులకు అర్హత కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. 1 నుంచి 5 తరగతుల బోధనకు నిర్వహించే టెట్ పేపర్ 1 కు బీఈడీ అభ్యర్థులకు అర్హత కల్పించింది. బీఈడీ అర్హత ఉన్నవారు ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ 2 పోస్టులకు అర్హులేనని స్పష్టం చేసింది. అయితే ఎస్జిటి పోస్టులకు బీఈడీ వారికి అర్హత లేదంటూ ఇటీవల రాజస్థాన్ రాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో బీఈడీ వారికి అర్హత ఉండదని ఇంతవరకు అభ్యర్థులు భావించారు. అయితే దీనిపై జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి రాష్ట్రాలకు స్పష్టత ఇవ్వనందున డిఎస్సి 2018లో నిబంధనలనే ఈసారి అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. టెట్ పరీక్ష దరఖాస్తు ఫీజును ₹750గా నిర్ణయించారు. గతంలో ఈ ఫీజు 500 ఉండేది. దరఖాస్తు నింపడంలో ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దుకునేందుకు ఎలాంటి అవకాశం లేదు. మళ్లీ కొత్తగా ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే టెట్ పరీక్ష అర్హత విషయంలో అయోమయం నెలకొంది. 1 నుంచి 5 తరగతుల్లో బోధనకు ఎస్జిటి పోస్టులకు నిర్వహించే టెట్ పేపర్ 1A కు ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 45% మార్కులతో పాటు బీఈడీ ఉండాలనే నిబంధన విధించారు. అదే 6 నుంచి 8 తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించే పేపర్ 2A కు మాత్రం డిగ్రీలో 40% ఉన్న అర్హులేనని ప్రభుత్వం పేర్కొంది. ఎస్జిటి పోస్టులకు డిగ్రీతో బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించింది. అలాంటప్పుడు 2 పేపర్లకు ఒకే విధంగా అర్హత మార్కులు పెట్టాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా నిర్ణయించింది. డిగ్రీలో 40% మార్కులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు బీఈడీలో చేరేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు ఇలా బీఈడీ చేసిన వారు ఎస్జిటి టీచర్ టెట్ కు అర్హత కోల్పోనున్నారు. టెట్ పరీక్షకు బండెడు సిలబస్ ను పూర్తి చేయడం అభ్యర్థులకు సవాలుగా మారింది. స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A కు 6 నుంచి 10 తరగతుల పాత పుస్తకాలతో పాటు 6 నుంచి 9 తరగతుల కొత్త పుస్తకాల సిలబస్ ను చదవాలని ప్రభుత్వం పేర్కొంది. 1 నుంచి 5 తరగతులకు సంబంధించి 3 నుంచి 5 తరగతుల ప్రస్తుత సిలబస్ చదవాల్సి ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ 2 పర్యాయాలు సిలబస్, పాఠ్యపుస్తకాలను మార్చింది. మొదట రాష్ట్ర పాఠ్యపుస్తకాల్లోని కొంత సిలబస్ ను మార్చింది. ఆ తర్వాత సిబిఎస్ఈకి వెళ్తున్నట్టు ప్రకటించి 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పూర్తిగా సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చింది. ప్రస్తుతం 10వ తరగతికి రాష్ట్ర సిలబస్సే ఉంది. 3 నుంచి 5 తరగతుల్లోనూ సిబిఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టింది. టెట్ కు సన్నద్దమయ్యే అభ్యర్థులు పాత సిలబస్ తో పాటు ఇప్పుడు మార్పు చేసిన సిలబస్ ను చదవాల్సి రావడం భారంగా మారనుంది. ప్రభుత్వం కేవలం 20 రోజుల సమయమే ఇచ్చింది. ఇంత తక్కువలో సన్నద్ధత ఎలా సాధ్యమని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. టెట్ పరీక్షలో పేపర్ 1Bని ప్రత్యేక పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల బోధనకు నిర్వహించనున్నారు. పేపర్ 2Aను స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. డిగ్రీ లేదా పీజీలో 50% మార్కులతో బీఈడీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 55% మార్కులతో పాటు 3 ఏళ్ల బీఈడీ, ఎంఈడీ ఉన్నవారు సైతం అర్హులే. పేపర్ 2Bని 6 నుంచి 10 తరగతులకు ప్రత్యేక పాఠశాలలో బోధన కోసం నిర్వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు డిగ్రీ మార్కుల్లో 10% మినహాయింపునిచ్చారు. ఇది ఒక్కసారికేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారంలోకి వచ్చాక పేదల సొంతింటి కల నిజం చేస్తాం, ఇళ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ అరచేతిలో స్వర్గం చూపించారు. కుర్చీ ఎక్కాక అదే చేత్తో పేదల కలల్ని చెదరగొట్టారు. బీద సాధల కోసం గత ప్రభుత్వం దాదాపుగా పూర్తి చేసిన టిట్కో ఇళ్లను జగన్ పాడుపెట్టారు. తలదాచుకోవడానికి తమకంటూ ఒక సొంత గూడు సమకూరబోతుందని సంతోషించిన లక్షలాది బడుగు జీవుల కళ్లలో కారం కొట్టారు. ప్రజలకు మేలు చేసే పనులకు మోకాలడ్డడంలో జగన్ ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా పట్టణ ప్రాంత పేదల కోసం ఉద్దేశించిన టిట్కో ఇళ్ల విషయంలో ఆయన నిర్వాకాలన్నీ ప్రజా వ్యతిరేకమైనవి. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఏపీ టిట్కో ఆధ్వర్యంలో గత తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 3,13,000 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అత్యాధునిక సాంకేతికతతో సకల సౌకర్యాలతో 300, 365, 430 చదరపాడుగుల విస్తీర్ణంలో ఇళ్లు కట్టించి లబ్ధిదారులకు అందజేయాలని నాటి సర్కార్ తలపోసింది. అర్హతలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేసింది.
టిడ్కో గృహాల నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో ₹1,50,000 చొప్పున సాయం చేస్తాయి. లబ్ధిదారులు తమ వాటా కింద 300 చదరపు అడుగుల ఇంటికి ₹500 చెల్లించాలి. 365 చదరపు అడుగుల ఇంటికి ₹50,000, 430 చదరపు అడుగుల గృహ లబ్ధిదారులేమో ₹1,00,000 వంతున కట్టాలి. నిర్మాణ వ్యయంలో ప్రభుత్వ రాయితీ, లబ్ధిదారుల వాటా పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణాల ద్వారా టిడ్కో సమకూర్చుకుంటుంది. లబ్ధిదారుల పేరిట తీసుకునే ఆ అప్పులపై 2 ఏళ్ల మారిటోరియం ఉంటుంది. ఆ లోపు పనులన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించేస్తే ఆపై నెలవారీ వాయిదాల్లో వారు రుణాలు తిరిగి చెల్లిస్తారు. ఈ పద్ధతిలో 2019 ఎన్నికల నాటికి 81,040 ఇళ్ల పనులు 90% పూర్తయ్యాయి. మరో 71,488 నివాస గృహాలేమో 75 నుంచి 90% నిర్మితమయ్యాయి. జగన్ కు నిజంగానే పేదలపై ప్రేమ ఉంటే దాదాపుగా ఒక ఆకారానికి వచ్చిన ఆ ఇళ్లకు వీలైనంత త్వరగా తుది మెరుగులు దిద్దించి లబ్ధిదారులకు అందజేయాలి కదా. ఆ పని చేయడానికి ఆయనకు మనసొప్పలేదు సరికదా. రాజకీయ రాగద్వేషాలతో పేదలకు తీరని అన్యాయం చేశారు. ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా పక్కా ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో, ప్రచార సభల్లో జగన్ ఊదరగొట్టారు. సీఎం కుర్చీ ఎక్కగానే ఆ వాగ్దానాన్ని ఏట్లో కలిపి 51,616 టిడ్కో ఇళ్ల కేటాయింపులను రద్దు చేసి పారేశారు. తెదేపా సానుభూతి పరులు కావచ్చనే అనుమానంతో వేలాది సామాన్యులకు మొండిచేయి చూపించి వారి కుటుంబాల ఉసురు పోసుకున్నారు. రద్దు చేసినవి పోను మిగిలిన 2,62,000 ఇళ్లనైనా జగన్ వేగంగా పూర్తి చేయించి పంపిణీ చేశారా అంటే అదీ లేదు. ఆ మహానుభావులు చేసిందేంటంటే టిడ్కో కాలనీల పేరును వైఎస్ఆర్ జగనన్న నగర్ అని మార్పించారు. ఆయా గృహ సముదాయాలకు వైకాపా రంగులు కొట్టించారు. ఇదిగిదిగో ఇళ్లు సిద్ధమవుతున్నాయి, అదిగదిగో ఆ రోజుకల్లా లబ్ధిదారుల చేతుల్లో తాళాలు పెట్టేస్తామంటూ పిట్టల దొర మాటలు చెబుతూ కాలం గడిపేసింది జగన్ సర్కార్. అలా పట్టించుకునే నాథుడు లేక అప్పటికే ఒక కొలిక్కి వచ్చిన టిడ్కో ఇళ్లకు చెదలు పట్టాయి. కొన్ని చోట్ల కిటికీలు, స్విచ్ బోర్డులు, వైర్లు వంటివి దొంగల పాలయ్యాయి. తెదేపా హయాంలో గృహ నిర్మాణాలకు రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చిన బ్యాంకులు ఆర్థిక అరాచకత్వానికి పేరు మోసిన జగన్ జమానాలో వెనక్కిపోయాయి. దానికి తోడు అంతకుముందు మంజూరైన రుణాలపై మారిటోరియం గడువు తీరిపోవడంతో ఇళ్లు చేతిలోకి రాకమునుపే డబ్బులు తిరిగి కట్టాల్సిన దుస్థితిలోకి చాలా మంది లబ్ధిదారులు జారిపోయారు. ఒక పక్క ఇంటి అద్దెలు, మరో పక్క బ్యాంకు వాయిదాల చెల్లింపుల భారాన్ని పేదలపై మోపిన జగన్ వారి బతుకులను అడకత్తెరలో పడేశారు. 300 చదరపు అడుగుల టిడ్కో గృహాలను రూపాయికి అందిస్తామన్న జగన్ 365, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారుల వాటాలోనూ 50% రాయితీని ఇస్తామని ఊరించారు. సంబంధిత నిధుల విడుదలలోనూ విపరీతమైన జాప్యంతో బాధితుల శాపనార్థాలు చవిచూశారు. ఇలా లబ్ధిదారులకు రకరకాలుగా చుక్కలు చూపించిన జగన్ సంవత్సరాల తరబడి టిడ్కో ఇళ్లకు బూజు పట్టించారు. పుణ్యకాలమంతా గడిచిపోయాక 2023 జనవరి నాటికి కేవలం 84,000 ఇళ్లను పంపిణీ చేశారు. అందులోనూ ఆయన గొప్పేమీ లేదు. లబ్ధిదారులకు అందించిన టిడ్కో ఇళ్లలో అత్యధికం తెదేపా ఏలుబడిలో దాదాపుగా సిద్ధమయ్యాయి. ఆయా గృహ సముదాయాల్లో మిగిలిపోయిన చిన్నా చితక పనులు పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన జగన్ సర్కార్ వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. చాలా చోట్ల ఒట్టిగా ప్రచారం కోసం కనీస వసతులు లేని టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అంటగట్టేసింది. ఆ గృహాల్లోకి అడుగుపెట్టిన వారిలో అనేకులు నానా అగచాట్లు పాలవుతున్నారు. కరెంట్, తాగునీరు తదితరాలకు దిక్కులేక అల్లాడిపోతున్నారు. ఆ గృహ సముదాయాల్లో సదుపాయాలన్నీ ఎప్పటికీ ఏర్పాటవుతాయో, మిగిలిన 1,70,000కు పైగా టిడ్కో ఇళ్లు పూర్తయ్యేది ఎన్నటికో ఎవరికీ తెలియదు. జగన్ చేతకానితనం, ప్రజా ప్రయోజనాలను నెరవేర్చడంలో ఆయన నేరపూరిత నిర్లక్ష్యాలకు ఇది మూల్యం చెల్లించుకోవడమే. పేదలతో ఆశల మేడలు కట్టించి వాటినే మెట్లుగా మార్చుకొని అధికార పీఠాన్ని అధిరోహించిన వైకాపా అధినేత దగాకోరు పాలన ప్రతిఫలమిది. వైకాపా కౌన్సిలర్లు తమ భూమిని ఆక్రమించుకున్నారని బాధితులు ఆరోపించారు. నంద్యాల నడిగడ్డ వీధికి చెందిన అబ్దుల్ గఫార్ అనే వ్యక్తికి పట్టణ శివారులో 16 సెంట్ల సాగు భూమి ఉంది. ఈ భూమిని నెల క్రితం నంద్యాల 6వ వార్డు కౌన్సిలర్
పురందర్ తండ్రి వెంకట సుబ్బయ్య ఆక్రమించుకున్నారని బాధితుడు తెలిపారు. భూమిని అక్రమంగా తన పేరిట ఆన్లైన్లోకి మార్చుకున్నారని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే సీఎం జగన్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. 1799 అనే సర్వే నంబర్ మొత్తం కలిపి 16.5 సెంట్లు మా నాన్న పేరు మీద ఉండేది. అది తీసేసి 6వ వార్డు కౌన్సిలర్ పురందర్ వాళ్ళ నాన్న భీమునిపల్లె వెంకట సుబ్బయ్య ఆయన 10 రోజుల కిందట 24వ తారీఖున మార్చేసి మా నాన్న పేరు తీసేసి ఆయన పేరు ఎక్కించుకున్నాడు. ఆయన దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు, ఏ డాక్యుమెంట్స్ లేవు. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. 50 సంవత్సరాల నుంచి మేము పొజిషన్ లో ఉన్నాము, ఎంజాయ్మెంట్ లో ఉన్నాము. కానీ ఆయన 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు అని అంటున్నారు. బీద రైతుల పొలాలను తీసేసి వేరే వాళ్ళని ఎక్కించుకుంటే ఇప్పుడు మేము అధికారులను న్యాయం చేయమని కోరుతున్నాము. ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి గారు మీ దాంట్లో పేదలకి అన్యాయం జరగదు, న్యాయం ఉంటుందని చెప్తున్నారు కదా, మీరే న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ కృష్ణా జిల్లా పెన్మలూరు మండలం గంగూరులో గ్రామస్తులు రోడ్డెక్కారు. పంచాయతీ నుంచి విడుదల చేస్తున్న తాగునీరు మురుగునీరుగా వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. గ్రామంలో చిన్నారులు చదువుకునేందుకు అంగన్వాడీ కేంద్రం లేదని, గర్భిణీలు బాలింతలను చూసుకునేందుకు కనీసం ఆశా వర్కర్లను కూడా ప్రభుత్వం నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో పెనమలూరు నుంచి ఉయ్యూరు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి జోగి రమేష్ ఆందోళనకారుల వద్దకు వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించాలని స్థానిక మండల స్థాయి అధికారులకు మంత్రి ఆదేశించడంతో ఆందోళన విరమించారు. విజయవాడ గుణదల మేరీమాత 100 వసంతాల వేడుకలు నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. వేడుకల్లో పాల్గొనే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గుణదల మేరీమాత 100 వసంతాల వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు నమోదు, చైతన్యంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లాల్లోని పలు కళాశాలల్లోని విద్యార్థులకు ఓటు ప్రాముఖ్యత గురించి వక్తలు వివరించారు. ఓటు నమోదు చేసుకోవడంపై అవగాహన కల్పించారు. అవగాహన సదస్సులో పాల్గొన్న యువత అభివృద్ధికి పాటుపడే వారికి ఓటు వేస్తామంటూ యువ ఓటర్లు అభిప్రాయం వ్యక్తపరిచారు. ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని వేదవ్యాస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటుపై అవగాహన కల్పించారు. బాధ్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని నగర కమిషనర్ మల్లికార్జున సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు ఓటును అమ్ముకోకూడదని అనంతపురంలోని జేఎన్టీయూ కళాశాల సిబ్బంది విద్యార్థులకు వివరించారు. సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. గుర్తించాలంటే అసలు మనం ఎలా పరిపాలించబడుతున్నాం, ఎలాంటి వ్యవస్థల్లో ఉన్నాం, మనం ఎలాంటి సమాజాన్ని కోరుకుంటున్నాం, అలాంటి సమాజం కోరుకోవడంలో మన వంతు పాత్ర ఏంటి అనేది మనం గుర్తించాలి. లేకపోతే మనకు ఓటు హక్కు ఉందనో వెళ్ళి వేస్తున్నారు, కానీ దాన్ని ఏ రకంగా వేస్తున్నాం, డబ్బులు ఇస్తున్నారు, కులం మతం ఇవన్నీ ఓకే, కానీ మెయిన్ పాయింట్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే హామీలు. ఫ్రీగా ఇస్తున్నాం, ఈ స్కీమ్ ఉంది మాకు ఓటేస్తే అని చెప్తున్నారు కదా, ఇలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కూడా ఓటు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి ఎన్ని ఫ్రీ స్కీమ్స్ ఇస్తారో అంత డబ్బులు మళ్ళీ మన దగ్గర నుంచే వసూలు చేసుకుంటారు. ఇది తెలుసుకొని మనం ఓటు చేసుకొని ఆ ఓటుని మద్యానికో డబ్బుకో ఇలా చీప్ ట్రిక్స్ అని పాల్గొకుండా మనకు ఎవరికైతే ఓటేస్తే మనకు సరైన న్యాయం జరుగుతుంది, మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు బాగుపడాలి అని మనం అన్ని ఆలోచించుకోవాలి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాలలో ఓటు నమోదుపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సదస్సుకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వైష్ణవి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో యువతకు ఓటు ప్రాముఖ్యతను వివరించారు. డిగ్రీ స్టూడెంట్స్ కి ఐటీ కంపెనీస్ అట్లా ఏం లేవు. బీటెక్ చదివే వాళ్ళకి మాత్రమే ఆఫర్స్ ఉన్నాయి, జాబ్ ఆఫర్స్ కానీ ఏమైనా ఉన్నాయి. అది కూడా వాళ్ళు చదువుకోవాలంటే ఉండే ఇల్లు వాకిలు అన్నీ వదిలేసి, అమ్మా నాన్నని వదిలేసి అనంతపురం అంటే బెంగళూరు అంటే తిరుపతికి వెళ్ళాలి. అదే ఒక కంపెనీ, ఒక చిన్న అట్లీస్ట్ కోచింగ్ సెంటర్ అయినా కదిరిలో పెడితే మాలాంటి డిగ్రీ స్టూడెంట్స్, బీకామ్ స్టూడెంట్స్కి ఎంతో మందికి హెల్ప్ అవుతుంది. ఇలాంటి అవకాశాలు కల్పించి మా ఆడపిల్లలకి అండదండగా నిలబడే నాయకులకే మేము ఓటు వేస్తాం, వాళ్ళనే ఎన్నుకుంటాం. అలాగే ఇప్పుడు చాలా మంది గైడెన్స్ లేక ఓట్లు అనేది డబ్బులకి అలా ఇస్తే
వేస్తున్నారు. సో అలా కాకుండా మీకు నచ్చినట్టుగా, అంటే ఏ డబ్బుకి మీరు లొంగకుండా మీకు నచ్చినట్టుగా ఓట్లు వేసుకొని మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకునేటట్టు, మనల్ని ఎవరైతే మంచిగా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారో వాళ్ళకి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఓటు హక్కు వినియోగించుకుంటుంది అనేది మాకు ఇంతవరకు తెలియదు, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ ప్రోగ్రాం వలన ఎలా వేయాలి ఏంటంటే తెలుసుకున్నాము. ఎలా వినియోగించుకోవాలో తెలుసుకున్నాము, ఎలాంటి పాలకులను ఎన్నుకోవాలో కూడా తెలుసుకున్నాము. ఓటు ఒక హక్కు గురించి తెలుసుకున్నాం. ఈ ఓటు హక్కు అనేది చాలా విలువైనది. ఓటు హక్కును ఈసారి దరఖాస్తు చేసుకున్నాం. బాపట్ల జిల్లా చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో ఓటు నమోదు చైతన్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధ్యాపకులు వివరించారు. ఓటు నమోదు ఎలా చేసుకోవాలో అవగాహన కల్పించారు. How to enroll and what to necessity of the vote and how to cast the vote. So, from my side, from the college and the management side, I request each and every student to enroll for the vote and cast your vote for the upcoming elections. Thank you. నాకు మొదటిసారి నేను ఓటు వేయబోతున్నాను. మంచి నాయకుని ఎన్నుకోవాలని నాకు ఎంతగానో ఆశగా ఉంది. మనం ఓటు వేయకపోతే బానిసల కిందే లెక్కగా వస్తాము. ఓటు వేసి నిజమైన నాయకుడిని గెలిపించుకొని మన రాష్ట్రాన్ని, మనల్ని మంచిగా పరిపాలించే నాయకుడిని ఎన్నుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ ఓటు వేయండి, నిజాయితీగా వేయండి, నిజమైన నాయకుడికే వేయండి. మనం ఎన్నుకున్న వాళ్ళ బట్టి మన రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. యథా రాజా తదా ప్రజ అంటారు. అంటే రాజు బట్టి తను పరిపాలించే రాజ్యం ఉంటుంది. అందరూ ఓటు ఉపయోగించుకోండి, ఎవరు ఓటుని అమ్మకండి. మనం ఓటుని మన హక్కు కోసం వాడుతున్నాం కానీ డబ్బు కోసం కాదు. భారతీయ రైల్వేలో 12,000 కోట్లకు పైగా విలువైన 6 ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కమిటీ ఆమోదించిన ఈ ప్రాజెక్టులను కేంద్రమే 100% నిధులు సమకూర్చనుంది. రాజస్థాన్, అసోం, తెలంగాణ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్లలో 12,343 కోట్ల విలువైన 6 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించినందుకు ప్రధానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో ధన్యవాదాలు తెలిపారు. 96,317.65 కోట్ల బేస్ ధరతో మొబైల్ ఫోన్ సేవల కోసం 8 స్పెక్ట్రమ్ బ్యాండ్లను వేలం చేయడానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టెలికాం ఆపరేటర్లకు మధ్యంతర కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దివాలా ప్రక్రియలో ఉన్న కొన్ని కంపెనీల వద్ద ఈ ఏడాది గడువు ముగియనున్న స్పెక్ట్రమ్ను కూడా వేలంలో ఉంచినట్లు వెల్లడించారు. అసంఘటిత మత్స్య రంగాన్ని లాంఛనప్రాయంగా చేయడానికి, సూక్ష్మ చిన్న పరిశ్రమలకు సంస్థాగత ఫైనాన్స్ ను సులభతరం చేయడానికి, ఆక్వాకల్చర్ బీమాను ప్రోత్సహించడానికి 6,000 కోట్ల రూపాయల పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే ఆమోదించిన 7,522.48 కోట్ల నిధులు, 939.48 కోట్ల బడ్జెట్ మద్దతుతో 2025-26 వరకు ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ని మరో 3 ఏళ్లు పొడిగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.